బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. లగ్దారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్లోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి యజమానిగా ఉన్న గూడెం మధుసూదన్ రెడ్డి భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సినరేజీని ఎగవేశారు. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్లుగా గుర్తించారు. సీనరేజ్ పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డికి 341 కోట్లు చెల్లించాలని మైనింగ్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. అదే కేసులో మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లొచ్చారు. రైట్గా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. రైడ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పటాన్చెరులోనే ఆయన నివాసం వద్ద ఉన్నాను. ఇప్పుడు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటలకి ప్రారంభమైన సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 7 గంటలుగా ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. చాలా కీలకమైన డాక్యుమెంట్లకు సంబంధించి ఈడీ పరిశీలిస్తుంది. వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేతను, అదేవిధంగా అక్రమ మైనింగ్కి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ ఈరోజు ఏకకాలంలో సోదాలు చేస్తుంది. అయితే 340 కోట్ల రూపాయలు పెనాల్టీతో మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టాల్సిన అమౌంట్ని కట్టలేదు కాబట్టి ఆ కేసులోనే మధుసూదన్ రెడ్డి మేలో పటాన్చెరు పోలీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైంట్ పైన అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఆయన బెయిల్పై రిలీజ్ కావడం జరిగింది. అయితే అనుమతులు తీసుకుంది 4 ఎకరాలు, కానీ అంతకు మించి మైనింగ్ చేశారు. అక్రమంగా మొత్తం మైనింగ్కి పాల్పడి ఇటు గ్రానైట్కి సంబంధించి కావచ్చు, క్రషర్స్ అక్రమంగా అనుమతులు లేకుండా క్రషర్స్ను కూడా నిర్వహించారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ అధికారులు కూడా ఎవరు స్పందించకపోవడంతో ఈ మైనింగ్కి సంబంధించి అనేక ఎకరాలకు సంబంధించిన అక్రమ మైనింగ్ చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని వివరాలపైన ఈడీ ఆరాధిస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఇంటితో పాటు ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా నిజాంపేటలోనే ఆయన అల్లుడి ఇంట్లో కూడా ఈడీ సోదాలు చేసింది. అక్కడ సోదాలు ముగిశాయి, కానీ ఇక్కడైతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆయన బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఈ మైనింగ్కి సంబంధించిన కంపెనీ లావాదేవీలు ఎన్ని కోట్లు జరిగాయి, ఎక్కడెక్కడ మైనింగ్కి సంబంధించిన డబ్బులు తరలించారనే దానిపైన ఈడీ ఆరా తీస్తుంది. సెంట్రల్ బలగాలు ఏదైతే సిఆర్పిఎఫ్కి సంబంధించిన బలగాలు కూడా ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాయి, మనం చూడొచ్చు. వారంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంట్లోకి ఎవరిని బయటి వ్యక్తులను కానీ ఎమ్మెల్యే బంధువులను కానీ అనుమతించట్లేదు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా ఎంతసేపు ఈ సోదాలు కొనసాగుతాయి, అసలు ఏమేమి గుర్తించారు, ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ సీల్ చేశారనే దానిపైన కూడా ఈడీ రేపు ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ మైనింగ్కి సంబంధించే వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. మైనింగ్ శాఖకి కట్టాల్సిన పన్నును కూడా కట్టలేదు, ఎగవేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన లావాదేవీలు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు. ఇతరుల బినామీల పేర్లపైన కూడా క్రషర్స్ నుండి తీసిన మైనింగ్ అంతా కూడా వాటిని వేరే మార్గాల ద్వారా బయటికి తరలించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈడీ అధికారులు ఈరోజు ఉదయం ఏకకాలంలో 3 చోట్ల సోదాలు ప్రారంభించారు. ఈ గ్రానైట్ కంపెనీకి సంబంధించిన సంతోష్కి సంబంధించిన కంపెనీకి సంబంధించి ఆఫీస్లో కూడా సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తం ప్రజెంట్ అయితే ఇంకా 3 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ మైనింగ్లోనే ఎంత మొత్తంలో డబ్బులు సంపాదించారు, ఇటు ఇన్కమ్ ట్యాక్స్కి ఎంత డబ్బులు కట్టారు, ఈ మైనింగ్కి ఎంత పన్ను ఎగ్గొట్టారనే దానిపైన ఈడీ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న ఈ మైనింగ్కి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఎప్పుడు లీజుకి తీసుకున్నారు, ఎంత మైనింగ్ చేశారు, అనుమతులు ఎంత తీసుకున్నారు, ఎంత వీళ్ళంతా నిబంధనలు ఉల్లంఘించారనే దానిపైన ఈడీ ఆరా తీస్తుంది. ఇంకా మనీ, ఎందుకంటే కారు కూడా కొనుగోలు చేశాడు ఎమ్మెల్యే రీసెంట్గా. 3 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ క్రూజర్ కారును కూడా కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, వీటన్నిటిపైన కూడా ఈడీ ఆరా తీస్తుంది. ప్రస్తుతం ఇంకా ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సురేష్, అయితే బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు కూడా జరిపారు. మరి ఆ బినామీలకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన అంశాలపైన కూడా కూపీలాగే అవకాశాలు, ప్రయత్నాలు జరుగుతున్నాయా?
మనం చూడొచ్చు అదే ఇంట్లోనైతే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఈ మైనింగ్‌కి సంబంధించిన బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఇతరుల పేరు పైన మొత్తం మైనింగ్ చేసి ఉంటారు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు అనుమతులు తీసుకుంది 4 ఎకరాలకు మాత్రమే. కానీ క్రషర్ ద్వారా అనేక ఎకరాలు పక్కనే ఉన్న మరికొన్ని గవర్నమెంట్ భూమికి సంబంధించిన ఏరియాలో పూర్తిగా మైనింగ్ నిర్వహించారు. అక్కడ వందల టన్నుల లక్షల టన్నుల కొద్దీ అక్కడ నుంచి మట్టిని కానీ ఇటు గ్రానైట్ కానీ తీశారు కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి, ఈ కంపెనీకి సంబంధించిన బినామీలు ఎవరెవరు ఉన్నారు, వాటన్నిటిపైన కూడా ఈడీ ఆరా తీస్తుంది. ఇప్పటికే మైనింగ్ సంబంధించిన డిపార్ట్మెంటు 340 కోట్లు పెనాల్టీతో కట్టాలన్నప్పటికీ కూడా వాటిని అమౌంట్ కట్టలేదు. కాబట్టి అంతకంటే ఎక్కువనే ఇంకా డబ్బులు సంపాదించుంటారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈడీ ఈరోజు సోదాలు చేయడం, ఇక్కడ ఈ 2 నివాసాలతో పాటు ఈ మైనింగ్కి సంబంధించిన కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు చేస్తుంది. ఈ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నారు. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బ్యాంకు అకౌంట్స్ కావచ్చు, ఆయన లావాదేవీలు, అతనికి సంబంధించిన పూర్తి కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ పైన కూడా ఈడీ ఆరా తీస్తుంది. పూర్తిగా ఇంకా సోదాలు పూర్తయిన తర్వాత మొత్తం ఈ ఈడీ సోదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రెస్ నోట్ ద్వారా కూడా ఈడీ పూర్తిగా ఎన్ని సోదాలు చేశారు, ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, ఇప్పటికే చాలా కీలకమైన డాక్యుమెంట్లు మధుసూదన్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు మైనింగ్కి పాల్పడి ఎంత మేర ఏదైతే కట్టాల్సిన ప్రభుత్వానికి కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా ఎగ్గొట్టారనే దానిపైన కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నప్పటికీ సోదాలు అయిపోయిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.